అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దివ్య, మంచిర్యాల న్యూరో అండ్ జనరల్ హాస్పిటల్. ఈరోజు మనం థైరాయిడ్ యొక్క సమస్యల గురించి తెలుసుకుందాం. అసలు ఈ థైరాయిడ్ గ్రంథి అంటే ఏంటి? ఇది మన మెడలో ఉండే చిన్న గ్రంథి. ఇది ఒక హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. దాన్ని థైరాయిడ్ హార్మోన్ అంటారు. ఈ థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల వచ్చేది మనకు హైపోథైరాయిడిజం అని అంటారు. అదే అధికంగా ప్రొడ్యూస్ అవుతే దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటారు. కానీ అధికంగా మనము ఇప్పుడు ఉన్న థైరాయిడ్ సమస్యల్లో మనం అధికంగా చూసేది ఏంటి అంటే హైపోథైరాయిడిజం. ఈ హైపోథైరాయిడిజం అంటే ఏంటి అంటే జస్ట్ మన హార్మోన్ అనేది తగిన మోతాదులో మన శరీరంలో లేదు అని అర్థం. ఇది ఎందువల్ల వస్తుంది అంటే దీనికి వివిధ కారణాలు ఉంటాయండి. ఒకటి ఫస్ట్ ఏంటి అంటే అయోడిన్ అనేది మన ఫుడ్ లో లోపం వల్ల ఏమవుతుంది అంటే ఈ హార్మోన్ కి అవసరం తయారీలో అయోడిన్ అనేది ఒక ముఖ్య పదార్థం. ఈ మనం తినే ఆహారంలో అయోడిన్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్ గా మోతాదులో మనకు ప్రొడ్యూస్ అవ్వదు అనమాట. ఇదొక కారణం. ఇంకొకటి ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటారు. అంటే మన శరీరంలో మన కణాలే థైరాయిడ్ ఒక కణాల్ని డ్యామేజ్ చేయడం వల్ల ఈ ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోతుంది. దీన్ని ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ లేకపోతే హాషిమోటో థైరాయిడైటిస్ అని అంటారు. ఓకే, ఇంకా వేరే రకాల కారణాలు ఉంటాయి. ఇవి చాలా తక్కువ సంఖ్యలో చూస్తాం, జన్యుపరంగా కానీ ఓకే, లేకపోతే ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ హైపోథైరాయిడిజం, ఇలా కొన్ని కారణాలు ఉంటాయి. అసలు ఏమవుతుంది హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో ఏమవుతుంది అంటే ఈ హార్మోన్ అనేది ఏమవుతుంది అంటే మన మెటబాలిజం అంటే మన కణంలో జరిగే ప్రతి ఒక్క దానికి ఈ హార్మోన్ అనేది కంపల్సరీగా అవసరం. అంటే ఈ మెటబాలిజం అనేది డ్యామేజ్ అవుతుంది థైరాయిడ్ హార్మోన్ లేకపోవడం వల్ల. అంటే ఒళ్ళు రావడం, చలిని తట్టుకోలేకపోవడం, జుట్టు ఊడిపోవడం, మహిళల్లో అయితే ఋతుస్రావం అనేది చాలా ఇర్రెగ్యులర్ గా రావడం, ఇలాంటి సమస్యలు. అంటే ప్రెగ్నెన్సీ కూడా కన్సెప్షన్ అంటే ఫర్టిలిటీ రేట్ కూడా బాగా తగ్గిపోతుంది వాళ్ళలో. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ లోపం ఉంటే ఏమవుతుంది అంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే గర్భిణీ స్త్రీలలో కంపల్సరీగా మనం థైరాయిడ్ హార్మోన్ ని ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయిన వెంటనే చేయిస్తాం.